నెల్లూరులోని శ్రీ ఇరుకులల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానానికి సమీపంలో నూతనంగా నిర్మించిన కాపు భవన్ ప్రారంభోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ శ్రేణులు పాల్గొని ఘనంగా ప్రారంభోత్సవం చేపట్టారు. అయితే వైసీపీ నిర్వహించిన కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు హల్చల్ చేశారు. నూతనంగా నిర్మించిన కాపు భవన్ వద్దకు చేరుకున్న జన సైనికులు జై జనసేన అంటూ నినాదాలతో హోరెత్తించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్రపటానికి కాపు భవన్ ప్రాంగణంలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గురుకుల కిషోర్ మాట్లాడుతూ కాపు భవన్ ప్రారంభోత్సవంగా ప్రముఖ కాపు నాయకుల చిత్రపటాలు కనపడకపోవడం హేయమైన చర్య అన్నారు. ₹1 కోటి విరాళమిచ్చి ఈ భవన నిర్మాణానికి కారణమైన మాజీ మంత్రి నారాయణ పేరు, ఇతర ముఖ్య కాపుల నేతల పేర్లు శిలాఫలకంలో లేకపోవడం బాధాకరమన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజా ప్రతినిధుల తీరును విమర్శించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు. ఈ రోజున కాపు భవన్ ఎట్టకేలకి 4.5 సంవత్సరం తర్వాత ఎలక్షన్ సమీపించడంతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తమ నాయకుల చేత ఈ రోజు కాపు భవన్ ఓపెన్ చేయించడం జరిగింది. ఎంతమంది వచ్చారో, ఎంతమంది వెళ్లారో కులాభిమానం మీద కొంతమంది వచ్చి ఉండొచ్చు, కానీ ఈ రోజు జనసేన పార్టీ తరఫున అంతా అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాల ముందర నేను వచ్చాను. ఇక్కడ జరిగిన రచ్చ గోల అంతా మీరు చూశారు. కాపులంతా కూడా పెద్ద మనసుతో మిగిలిన అన్ని కులాలని కూడా కలుపుకొని జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ గారిని అధికారంలో తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారనేది మీడియా మిత్రులకి అర్థమై ఉంటుంది. ఇక్కడ ఉన్న ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడండి. ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారు కానీ మాట్లాడితే మేము ఊరుకునేది లేదు. సంఖ్యాబలం అధికంగా ఉన్న కాపులు ఈసారి మీకు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈరోజే అడ్డమైన మాటలు మాట్లాడే ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్యే, కోవూరు ఎమ్మెల్యే ప్రెస్ బాయ్ దిష్టి బొమ్మ తగలబెట్టి వచ్చాం. జాగ్రత్తగా ఉండండి. ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి. వైసీపీ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి శూన్యం. ఒకవేళ ఏదైనా అరాకొరా ఉంటే చెప్పుకోండి. ఈ కాపు భవన్ కూడా గత మంత్రి గారు ₹1 కోటి విరాళం ఇస్తేనే ఈ భవన నిర్మాణం జరిగింది. మర్యాదపూర్వకంగా ఆయన పిలిచిన పరిస్థితి లేదు. ఏదో వచ్చారు, ఓపెన్ చేశారు, జై జగన్ అనుకొని వెళ్ళిపోయారు. కాపులంతా మాతోడే ఉన్నారనుకుంటున్నారేమో. కాపులందరూ దృఢ సంకల్పంతో ఉన్నారు. ముఖ్యంగా యువత ఏదైతే ఉందో వారు కుల మతాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ గారు అధికారంలో కావాలనుకుంటున్నారు. ఈరోజు ఈ బలాన్ని చూసి బుద్ధి తెచ్చుకోండి. మీరు వైఫల్యమైన పాలన సాగించారు. ఖచ్చితంగా ప్రజాపాలన, ప్రజా ప్రభుత్వం ముందుంది. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంగరంగ వైభవంగా ఈ బలిజ భవన్లో మా వేడుకలు చేసుకుంటాను. బలిజ భవన్కి వచ్చి మా బలం ఉన్న కాడ కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గారు తన సీఎం అయ్యేదానికి ప్రయత్నించట్లేదని ఒట్టి మాటలు మాట్లాడారు. నువ్వు ఈ కులంలో ఎలా పుట్టావు, చెడబుట్టావు అని నేను అడుగుతున్నాను. ఖచ్చితంగా అన్ని కులాలకి మీలాగా ఒక్కో కులాన్ని బయటపెట్టి ఒక్కొక్క నాయకుడిని తిట్టించే తత్వం పవన్ కళ్యాణ్ గారికి లేదు. అన్ని కులాలకి, అన్ని వర్గాలకి న్యాయం చేయాలని, తాను సీఎం అయ్యి ప్రజా ప్రక్షాళన చేయాలని దృఢ సంకల్పంతో, స్థితప్రజ్ఞతో పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. రానున్న రోజుల్లో మీకు బుద్ధి చెప్పే పరిస్థితి ఉంది. మీరు మాత్రం సంబరాలు చేసుకోండి, సరసాలు చేసుకోండి, ఏమైనా చేసుకోండి. మేము పండగ చేసుకుంటాం. 2024 ఎలక్షన్లో అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అధిష్టానంలో కూర్చొని ఉన్నారు.